అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలు అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు కడప జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి నాయకత్వం వహించారు. సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు కడపలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రం అందించారు. ఇక ఒంటిమిట్ట రాములవారి దేవాలయం కడపలోనే ఉంచాలని స్థానికులు కోరుకుంటున్నారు. భౌగోళికంగా ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలు కడపకు చాలా దగ్గరగా ఉంటాయని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు. స్థానిక నాయకులు ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిశాం. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొనున్న ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ ఒక నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరఫున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. నాయకులు ఉంటాం, పోతాం, కానీ ఆ గ్రామాలు, ఊర్లు, అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు. వ్యవస్థలు శాశ్వతం. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ రెండు మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ రెండు మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది. ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలన్నీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరపున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు. ఎప్పటికైనా ఒక శాస్త్రీయ విధానం, భౌగోళిక పరిస్థితులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. కడపకు మాకు అవినాభావ సంబంధం ఉంది కొన్ని తరాల నుండి. అటువంటి మాకు అనుకూలమైన కడపలో రెవెన్యూ డివిజన్ ఉంది. ఏ సమస్య వచ్చినా మేము వచ్చి అధికారులతో కలిసి 1 గంట లోపల పని చూసుకొని మళ్ళా మధ్యాహ్నానికి తిరిగి ఇంటికి వెళ్తున్నాం. అటువంటిది ఈరోజు రెండు మండలాల్లో ఎత్తుకుంటే డ్వాక్రా మహిళలు అయితే లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత వృద్ధులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారికి ఏమైనా సమస్య వస్తే వారు ఎంత ఇబ్బంది పడాలి. 5-6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కడపను వదిలి దాదాపు 70-80 కిలోమీటర్లో ఉన్న రాయచోటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ యొక్క విషయము ప్రజలందరిలో మనసులలో ఉంది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం వల్ల సిద్ధవటం మండలం, ఒంటిమిట్ట మండలం ప్రజలు చాలా బాధాపరితంగా ఉన్నారు. ఎందుకంటే కడప దగ్గర ఉన్నటువంటి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలంలో చాలా మంది జీవనోపాధి కోసం కడపకు వస్తున్నారు. ఇది సీసీ కెమెరాలకైతేనేమి, మన ఎలక్ట్రికల్ దానికోసం చాలా మంది బస్సుల్లో వచ్చి పనిచేస్తున్నారు. విద్యార్థులు కూడా చాలా మంది కడపకు వచ్చి వెళ్తున్నారు. అలాంటి తీసేసి మన అన్నమయ్య జిల్లాకు ఈ రెండు మండలాలు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.